హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాగమణి యాదవ్, భారత చైతన్య యువజన పార్టీ స్టేట్ కన్వీనర్గా రామచంద్ర యాదవ్ గారు నాకు పదవి ఇచ్చారు. సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు నేను దాన్ని సద్వినియోగం చేసుకుంటాను. సార్కి మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు కూడా నా తరపున నేను తీసుకొస్తానని చెప్పేసి నేను ప్రమాణకం చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, చాలామందికి పదవులు వచ్చినాయి. ఇంకోటి ఏంటి, నా గొంతుకు పోయింది, కొంచెం వాయిస్ తేడాగా వస్తుంది, కాబట్టి మీరు గమనించాలి. 2 days నుంచి అసలు వాయిస్ లేదు, నాకు ఫీవర్లోనే నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే తప్పలేదు. ముఖ్యంగా చాలామందికి పదవులు వచ్చినాయి, వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. మీకు ఇచ్చిన బాధ్యతలు మీరు సద్వినియోగం చేసుకోండి. మీకు అవకాశం ఇచ్చిన రామచంద్ర యాదవ్ గారికి మీరు రుణపడి ఉండాలి. ఈగోళ్ళకి పోవద్దు. నా దగ్గర రూపాయి ఉంది, పక్కోడి దగ్గర రూపాయి లేదు, వాడికి మనం సపోర్ట్ చేయకూడదు అనే ఆలోచన మీ మనసులోంచి తీసేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ సమానమే. రూపాయి ఉన్నవాడు ఒకటే, రూపాయి లేనివాడు ఒకటే. అందరికీ కూడా మనం సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అది ఇప్పుడు జరగబోయేది కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం రాజకీయం అందనంత ఎత్తున ఎదిగిపోయి ఉంది. మనం అందుకోలేని పరిస్థితిలో రాజకీయంలో ఉన్నాం. ఎందుకని అంటే అతికి శాతం అని చెప్పుకునే మనం అతికి శాతం అని చెప్పుకోవడంతోనే మిగిలిపోయాం. ఎందుకంటే అతికి శాతం ఉన్న మనల్ని వాళ్ళకి ఎలా కావాలంటే అలా రాజకీయ నాయకులు మనల్ని వాడేసుకున్నారు. వాళ్ళు మనల్ని ఓటు బ్యాంక్గానే చూశారు, ఓటుగానే వాడుకున్నారు. ఈ రోజుకి ఓటుగానే వాడుకుంటున్నారు. అది మీకు తెలుసు. రాజకీయాన్ని అందుకోలేనంత దూరంలో మన బీసీలో ఉన్నాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా వాళ్ళు కూడా మనలాగానే కొన్ని విషయాల్లో, అంటే ఎక్కడో ఆకాశంలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటే భూమి మీద ఉన్నవాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీలో ఉన్నారు. వాళ్ళకు కూడా రాజకీయం అందుకోలేనంత దూరంగా ఉన్న ఈ రోజున భారత చైతన్య యువజన పార్టీ వాళ్ళకి కూడా అవకాశం ఇస్తుంది. వాళ్ళు కూడా రాజకీయాన్ని అందుకోగలరు ఈ రోజున అనే భరోసాని ఇచ్చింది ఎవరు? రామచంద్ర యాదవ్ గారు. ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి అని అంటే, పేదవాడికి ఇంతవరకు మనం అనుకునేవాళ్ళం, అబ్బో రాజకీయం మనలాంటి వాళ్ళకి వస్తుందా, ఎన్నో వాయిస్ ఇచ్చేవాడు కానీ, తెలివిగలోడు కానీ, సమర్థుడైన నాయకుడు, సమర్థుడైన కార్యకర్త అని ఏ రకంగా చూసినా సరే వాళ్ళ దగ్గర అన్ని రకాల అర్హతలు ఉన్నా రాజకీయాన్ని అందుకోలేకపోయాం. ఎందుకంటే మనం అధిక శాతం అని చెప్పుకున్న వాళ్ళం. మనలో 25% వరకే ఒక స్తోమత గలవాళ్ళు, ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఉన్నారు. 75% ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. ఎందుకంటే అధిక శాతం ఉన్న మనం 3%, 50%, 40%, 30% ఇలాంటి వాళ్ళని మనం అందరం ఎక్కించాం. 0% ఉన్న వాళ్ళని కూడా అందరం ఎక్కించాం. అది ఎలా? మన ఓటుతో, మనలో ఐక్యమత్యం లేకపోవటం వల్ల. ఇప్పుడు రాజకీయాన్ని మనం అందుకోలేని పరిస్థితిలో రాజకీయాన్ని మనకు అందించిన ఒకే ఒక్క నాయకుడు రామచంద్ర యాదవ్. అది మర్చిపోవద్దు మీరు. రామచంద్ర యాదవ్ గారిని కులపరంగా చాలా టార్గెట్ చేస్తున్నారు. బీసీల పరంగా ఆయన నెత్తి మీద పెట్టుకుంటుంటే బీసీలు కులం ఆయన్ని ఏలేస్తుంది, కులం ఆయన్ని ఏలేట్టు చూపిస్తుంది, కులం అంటగడుతున్నారు ఆయనకి. అసలు ఒకటి మీరు గమనించండి, కులస్తులే
రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేయట్లా. మీరు అది గమనించి మాట్లాడండి. కులం చేయట్లా, బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చేస్తున్నారు. కుల రాజకీయం కాదు ఇది, కులమే తొక్కేయాలని చూస్తుంది ఆయన్ని. కాబట్టి దయచేసి కుల రాజకీయం అని చెప్పేసి ఆ రంగు రామచంద్ర యాదవ్ గారికి పిలవకండి. ఈ రోజున రాజకీయం అందలేనోడికి రాజకీయం అందించాడు. రాజకీయంలో మనం దేనికి పనికొస్తాము, మన దగ్గర రూపాయి లేదు, మనం రాజకీయానికి పనికిరాము అనుకున్న ప్రతి ఒక్కడికి ఈ రోజున రాజకీయం వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పోశారు, వాళ్ళకి అందించారు. ఈ రోజున 80% రాజకీయాన్ని వాళ్ళకి రుచి చూపించి రాజకీయాన్ని వాళ్ళకి అందేలా చేశారు. అంటే మనం అసమర్థులు, మనం దేనికి పనికిరాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజున పదవి వచ్చింది. అంటే మనం నిజంగానే మనం ఏమనుకున్నాం, మనం మనల్ని అసమర్థులను చేసేసారు వీళ్ళు, మనం రాజకీయంలోకి వెళ్ళి రానివ్వరు, మన దగ్గర డబ్బు లేదు, మన దగ్గర ఆదాయం లేదు, రాజకీయం అంటే డబ్బు ఉండాలి, డబ్బు లేనిదే రాజకీయం చేయలేము అనుకుని మనం రాజకీయాన్ని వదిలేసాం. కానీ ఈ రోజున రాజకీయాన్ని మనకు అందించిన మహానుభావుడు రామచంద్ర యాదవ్ గారికి మనం రుణపడిపోయి ఉన్నాం. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటున్నారు ఏమని, రామచంద్ర యాదవ్ గారు కళ్యాణం చేపిస్తున్నారు, తక్కువ వేరే కులం వాళ్ళతో మన కులాన్ని బస్టు పట్టిస్తున్నారు అనేసి చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. చూడండి, అది కరెక్ట్ కాదు. శ్రీకృష్ణ భగవానుడికే లేని కులం మీకు వచ్చిందా? శ్రీకృష్ణ భగవానుడికే కనపడిన కులం మీకు కనపడుతుందా? అంటే అందరం మనుషులమే, అందరికీ కోరికలు ఉంటాయి. ఆ పరమాత్ముడే అందరినీ పుట్టించాడు, అందరికీ ఆయనే దైవం. కాబట్టి మీరు దీన్ని రాజకీయం చేయకండి. మీరు నాకు కూడా చాలామంది మెసేజ్ చేసి ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. నేను వాళ్ళకి సమాధానం అయితే నేను చెప్పాను, మీరు దీన్ని రాజకీయం చేయకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇది బీసీల కోసం పెట్టిన రేపు 22వ తారీఖున ఫిబ్రవరి 22న మహాగర్జన బీసీల కోసం పెట్టింది. మీరు దీన్ని తప్పుడు ప్రచారాలు చేసి దీన్ని ఆపటానికి ప్రయత్నాలు చేయొద్దు దయచేసి. ఎందుకంటే రేపు మీ భవిష్యత్తు తరాలకి మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీ ఇంట్లోనే రేపొద్దున్న మీ ఇంట్లోనే మీ మీ మనవడు అవ్వచ్చు, మీ అన్న కొడుకు అవ్వచ్చు, లేదా మీ బిడ్డలు అవ్వచ్చు, వాళ్ళు కూడా రేపు భవిష్యత్తు తరంలో ఉంటారు. మన తర్వాత వాళ్ళ పరిస్థితి మహా దారుణంగా ఉంటుంది. ఈ రోజున మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే రాజకీయాన్ని మీకు అందించినప్పుడు కలిసిమెలిసి రాజకీయం చేయటం మానేసి మీకు మీరు ఓన్గా ఎలా చేయగలుగుతారు? రేపు మీరు ఓన్గా ఓట్లేసుకోగలుగుతారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, నాయకుడు అంటే 10 మంది ఆయన వెనకాల నడిపించుకుంటూ నడిసేవాడే నాయకుడు. నాయకుడు ఎప్పుడు లాస్ట్నే ఉండాలి, అప్పుడే అతనికి నాయకత్వం లక్షణాలు వస్తాయి. మీరు చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు. హాయ్ అండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, రామచంద్ర యాదవ్ గారు రేపు ఫిబ్రవరి 22వ తారీఖున ప్రారంభించే మహాగర్జన కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ప్రతి బీసీ కూడా కదిలి రావాలి, కలిసి రావాలి. రామచంద్ర యాదవ్ గారు నిర్వహించే ఈ మహాగర్జన విజయవంతం చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రాజకీయ నాయకులు పెట్టే ఎంగిలి మెతుకులకి ఆశించి ఈ ప్రతి ఒక్క బీసీ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీని కలుపుకుని ఈ మహాగర్జనలో మీరు పాల్గొనకపోతే రేపు భవిష్యత్తు తరాలకి మీరు సమాధానం చెప్పాలి.
రేపు భవిష్యత్తు తరాలని బానిసలు చేసే హక్కు మీకు లేదు. మనకి 78 సంవత్సరాలు కావస్తున్న స్వతంత్రం వచ్చి సంఘాలు, బీసీ సంఘాలు పెట్టి, యాదవ సంఘాలు పెట్టి, ఇంకా మిగిలిన కులాల సంఘాలు పెట్టి ఏం సాధించారు అని చెప్పేసి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్న మీ దాకా వస్తుంది. ఇప్పుడు ఏం సాధించారు అంటే, ఈ రోజున రామచంద్ర యాదవ్ గారు ఈ రోజున బీసీ గర్జన అని పెడితే ఆయన సపోర్ట్ చేయకపోగా ఆయన చేసే కార్యక్రమాలకి అంతరాయం కలిగించాలని పార్టీలేసే ఎంగిలి మెతికలకు ఆశపడి వాళ్ళ మాటలు తీసుకొచ్చి మాకు రుద్దుతున్నారు. మమ్మల్ని రామచంద్ర యాదవ్ గారికి చెప్పండి అమ్మా, కళ్యాణం చేయించటం వాళ్ళని తీసుకొచ్చి కరెక్ట్ కాదు, వీళ్ళని తీసుకొచ్చి కరెక్ట్ కాదు అని చెప్తున్నారు మీరు. రామచంద్ర యాదవ్ గారికి ఆయనకి ఏది మంచో ఏది చెడో తెలీదా? అంటే ఈ రోజున మీరు ఇతర పార్టీలు డీపీలు పెట్టుకుని మీరు తీసుకొచ్చి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అని అంటే అది ఎంత దౌర్భాగ్యం అంటో తెలుసా? అది మీరు ఒక బీసీగా ప్రశ్నించండి, ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీగా ప్రశ్నించండి, ఒక యాదవ్గా ప్రశ్నించండి. అంతేగాని ఇతర పార్టీలు డీపీలు పెట్టుకుని వచ్చి మమ్మల్ని ప్రశ్నించడానికి మీకు సిగ్గు లేదా అని నేను అడుగుతున్నా. ప్రతి ఒక్క కార్యకర్త ప్రశ్నిస్తున్నాడు దీని గురించి, మీకు సిగ్గు లేదా? అంటే ఎన్నాళ్ళు సంఘాలు పెట్టారు, ఎంతమందిని ఉద్ధరించారు, ఎంతమందిని బాగు చేశారు, ఎన్ని కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చారు అనేసి ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఓటు అనేది వాడుకోవటం మనల్ని రామచంద్ర యాదవ్ గారు అతికి శాతం ఉన్న మనము ఈ రోజున ఇతర కులాలు వేసే సీట్లు వాళ్ళు ఎన్నేస్తే అన్ని మనం తీసుకుంటున్నాం. మనం అదే పరమానందంగా అదే ఒక అమృతంలాగా భావించి ఆ సీటుని తీసుకుని ఆ సీటు తీసుకున్న అతను తన ఇంట్లో వాళ్ళని, తన చుట్టాలని, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బాగు చేసుకుంటున్నాడు, ఆస్తులు కూడా పెట్టుకుంటున్నాడు. ఆ సీటు తీసుకున్నాడు ఎంతమందిని బాగు చేశారని ప్రశ్నిస్తున్నాం మేము. ఇంకోటి, ఈ రోజున రామచంద్ర యాదవ్ గారు నాకు కొంచెం ఫేవర్ అండి, వాయిస్ కూడా బాగోలేదు, అయినా వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. రామచంద్ర యాదవ్ గారు మనలాంటి వాళ్ళం అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయింది రాజకీయం. ఆ రాజకీయాన్ని మనం పనికొస్తామా? మనకు అంత స్తోమత లేదు, మనలాంటి వాళ్ళం రాజకీయం చేయలేము అనేసి మనం ఎన్నో ఆశలు, కోరికలు, తపన ఉన్నా సరే అవన్నిటిని తొక్కిపెట్టేసేసి ఎలక్షన్ రాగానే ఏ పార్టీకి ఓటు వేయాలి అనేది నిర్ణయించుకుంటున్నాం. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే బాగుంటుందా అని చెప్పేసి ఆలోచిస్తున్నాం, వెళ్ళి వాళ్ళకి ఓటేసి వస్తున్నాం. 78 సంవత్సరాల లోపు నుంచి మనం ఇదే చేస్తున్నాం. కానీ అతికి శాతం ఉన్నాం మనం. అతికి శాతం ఓట్లేయటం వరకే వాడుకున్నారు తప్ప మనలో ఎంతమంది బాగుపడ్డాం, ఎంతమంది అభివృద్ధిలోకి వచ్చాం, ఎంతమంది ఈ రోజున బాగున్నాం, మనకి పర్లేదు, మన భవిష్యత్తు తరాలకి పర్లేదు, మన కుటుంబానికి పర్లేదు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నాం? అంటే ఉన్నవాడు తీసుకెళ్ళి ఉన్నవాడికే దోసి పెడుతున్నాడు, లేనివాడు తీసుకెళ్ళి ఉన్నవాడికే దోసి పెడుతున్నాడు. అక్కడ లేనివాడుగానే మిగిలిపోతున్నాడు, మధ్యతరగతి వాళ్ళగానే మిగిలిపోతున్నాడు. మరి అతికి శాతం ఉన్న మనం సాధించింది ఏంటి? ఈ సంఘ నాయకులు అవని, కుల సంఘ పెద్దలు అవని, కుల బీసీలు అవనివ్వండి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అవనివ్వండి, ఇటు యాదవ్ సంఘాలు అవనివ్వండి, కుల సంఘాలని పెట్టి ఏమి సాధించారు అని చెప్పేసి ప్రజలు ఈ రోజున ప్రశ్నిస్తున్నారు. దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఈ రోజున రామచంద్ర యాదవ్ గారిని ఫోన్ చేసి మన మంగళగిరిలో చూస్తే రామచంద్ర యాదవ్ గారు ఆ కృష్ణుడు గుడికి వచ్చి మంగళగిరి రానివనన్నారు. మంగళగిరి ఎవడు బాబు గుడి సొమ్ము కాదు కదా. ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ఎక్కడికైనా వెళ్ళే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. రానివను అంటానికి ఎవరికి అధికారం లేదు. అందులో మనది విశాల హృదయం,
మన దేశం ఎవరైనా రావచ్చు, మనం ఇతర దేశాలకు వెళ్తే ఏ సార్ తీసుకుని కానీ వెళ్ళటానికి లేదు. అది మన అందరికీ తెలిసిందే. అంటే మనది పుణ్యభూమి. ఈ పుణ్యభూమిలో ఎవరికైనా ఎలాంటి హక్కు అయినా ఉంది, లేదని అనడానికి ఎవరికి రైట్స్ లేవు. ఆ రోజున అలా అన్నారు. ఈ రోజున కళ్యాణం నువ్వు చేసి కుల పేరు తీస్తున్నావు అనేసి ప్రశ్నిస్తున్నారు. హలో, ఈ ప్రశ్న మీరు అంతరాత్మని ఒకసారి ప్రశ్నించుకునేయండి. ఓకే, మీరు ఇతర కులాలకి కొమ్ము కాస్తూ, ఇతర కులాలకు ఊడిగం చేస్తూ, వాళ్ళ జెండాలు మోస్తూ, మీరు వాళ్ళకి ఊడిగం చేస్తూ, మీరు ఈ రోజున వాళ్ళు వేసి ఎంగిలి మెతుకులు తింటూ, పార్టీ తన సొంత డబ్బుతో పార్టీ పెట్టి బీసీలు అనేవాళ్ళు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అనేవాళ్ళు, యాదవ కుల సంఘ నాయకులు ఈ రోజున సితికిపోకూడదని, వాళ్ళ చేతి కింద బలి పశువులు కాకూడదని, వాళ్ళు వేసే ఎంగిలి మెతుకులు తినకూడదని, వాళ్ళకి కూడా ఒక హక్కు సంపాదించి పెడదాం, వాళ్ళకి కూడా ఒక బాధ్యత తీసుకొచ్చిద్దాం అని అనుకుని ఈ రోజున భారత చైతన్య యువజన పార్టీ అని ఒక పార్టీని పెట్టి రామచంద్ర యాదవ్ గారిని ప్రశ్నించే హక్కు మీకుందా? ఏ రోజన్నా ఆయనకి సపోర్ట్ చేశారా? కుల పెద్దలనే అడుగుతున్నాను నేను, ఏ రోజన్నా ఆయనకు సపోర్ట్ చేశారా? కొంతమంది, అందరినీ అంటలా నేను, కొంతమంది చేశారు, కొంతమంది చేస్తున్నారు. చేయని వాళ్ళు ఈ రోజున ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరు? రేపు బీసీ గర్జన అని మహాగర్జన జరుగుతుంది. అది బీసీల కోసం, రేపు భవిష్యత్తు తరాల కోసం, మన మనుగడ కోసం, మన ఎదుగుదల కోసం ఆయన ప్రశ్నిస్తుంటే ఒక కుల నాయకుడైనా వచ్చి ఇది ఏంటి, ఏం చేస్తున్నారు మీరు అనేసి ఎవరన్నా మాలాంటి వాళ్ళని అడుగుతున్నారా? నాకు ఈ రోజున బీసీవై పార్టీలో నాకు రామచంద్ర యాదవ్ గారు నాకు పదవి ఇచ్చారు. నా కుల నాయకులే నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పలేదు. మరి మా కుల పార్టీ ఎలా అవుతుందండి? ఇది సార్ చెప్పండి, కుల పార్టీ ఎలా అవుద్ది? మా కులంలో వాళ్ళు ఏమన్నా మా రామచంద్ర యాదవ్ గారికి ఏమన్నా కిరీటకం పెడుతున్నారా? లేకపోతే ఆయన చేసే కార్యక్రమాలని ఏ రోజన్నా పొగడటం కానీ మీరు విన్నారా? అదే చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదన్నా ఒక కార్యక్రమం గురించి మాట్లాడండి అంటే గంటలు గంటలు మాట్లాడతారు. లేదా ఆ ఊరికి సంబంధించిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఏదన్నా ఒక కార్యక్రమం చేయండి అని అంటే పెద్దగా గొంతు చించుకుని అరిసి మాట్లాడతారు. ఏదన్నా ఒక పని తగిలిందంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ గేటు కాడ నుంచుని ఆయన ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు వెళ్ళి మాట్లాడదామా అని ఏడ్ చేస్తారు, ఎదురు చూస్తూ ఉంటారు. అందులో నామోస్ కనిపించట్లేదు మన వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ బీసీలకు కానీ. అదే రామచంద్ర యాదవ్ గారి దగ్గరికి వెళ్ళి ఏదన్నా అడగటానికి ఆయన ఫోన్ చేశాడా? ఆయన మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ఆయన దగ్గరికి వెళ్ళి మేమెందుకు మాట్లాడాలి? మేము 78 సంవత్సరాల నుంచి మేము పెద్ద తోపులు, మేము చేయని ఎంతమందినో ఉద్ధరించేసాము, ఎన్నో కార్యక్రమాలు చేశాము, ఎన్నో కుటుంబాలను అభివృద్ధి చేశాము, మాకు మించిన వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు ఈ రోజున. ఎవరైనా సరే, ఏ కుల నాయకుడైనా సరే అదే మాట్లాడుతున్నారు. ఈ రోజున రాజకీయానికి అందుకోలేనంత దూరంలో ఉన్న మనకి రాజకీయాన్ని అందించారు ఈ రోజున. ఆయన ఎంత గొప్పవాడో ఆలోచించండి, ఆయన ఎంత మనకి మేలు చేశాడో ఆలోచించండి. రామచంద్ర యాదవ్ గారు చేసిన మేలు ఇంత అంతా కాదు. ఈ రోజున ఇచ్చిన వాళ్ళ పదవుల్లో 80% నిరుపేదలమే ఉన్నాం, అందరం ఉన్నాం. ఇప్పుడు అందరికీ కూడా ఈ రోజున అందుకోలేని దాన్ని మన చేతిలో పెట్టారు తీసుకొచ్చి. సందమామని తీసుకొచ్చి చేతిలో పెట్టినట్టుగా రాజకీయాన్ని ఈ రోజున మన చేతిలో పెట్టారు. దాన్ని మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి ఒకసారి మీరు ఆలోచించండి. రామచంద్ర యాదవ్ గారికి మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలో ఆలోచించండి. ఇంకా ఎన్నాళ్ళు ఇతర కులాలకు కొమ్ము కాస్తారు, ఇంకా ఎన్నాళ్ళు ఇతర కులాలను మోస్తారు. ఈ రోజుకి ఐకమత్యం లేదు.
రామచంద్ర యాదవ్ గారు పదవులు ఇస్తే కలిసిమెలిసి చేద్దామన్న ఇంగితం కూడా లేదు కొంతమందికి. ఏమో వాడు నా పక్కన పెట్టుకుంటే నేను డబ్బు ఖర్చు పెడుతున్నాను, వాడు కూడా ఖర్చు పెట్టాడు అనుకుంటారేమో. వాడిని తీసుకుని నా పక్కన ఇట్టుకుంటే వాడు పెద్దోడైపోతాడేమో. నేనే రాజకీయాన్ని నాది నేనే చేసుకోవాలి.